నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు గెలిచినట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనెకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. దయచేసి అందరూ కూర్చోండి. సేవకులకు ఉన్న కష్టాల్లో ఒక కష్టం ఏంటంటే సేవకులు చెప్పే మాటలను తిప్పి వక్రీకరించి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే చెప్పారో దానిని మార్చి పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు అని వాళ్ళ మీద దుష్ప్రచారం అనేది చేయడం మొదలుపెట్టారు. పౌలు ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము అని. ఏం చేస్తారంటే కొందరు దూషించి పౌలు గారు చెబుతున్న సువార్తను వక్రీకరించి పౌలు మీద లేనిపోని నిందలు వేసి పౌలు యూదులకు వ్యతిరేకం, ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకం, శత్రువు అనే పిక్చరు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా వాక్యంలో ఉన్న సంగతులను వివరించి చెబుతున్నప్పుడు మరి అన్నిసార్లు కింద కూర్చుని వినేవాళ్ళు సంతోషంగా ఉండరు కదా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్పే మాటలు కొన్నిసార్లు వినేవాళ్ళ మనసులను గాయపరుస్తాయి, వినేవాళ్ళ ఆహం దెబ్బ తినేందుకు కారణమవుతాయి. వెంటనే మనం కూడా ప్రతిదాడి చేయడం మొదలు పెడతాం. అందువల్ల సేవకులకు ఉన్న కష్టాల్లో కష్టం ఏంటంటే చెప్పేది ఒకటైతే దానిని మార్చి వేరొక విధంగా చెప్పి లేనిపోని నిందలు వేయడం ప్రారంభిస్తారు. అందువల్ల ఈ వచనాలు మనం 8 వచనాలు చదివాం. ఈ 8 వచనాలలో పౌలు ప్రశ్న జవాబు అనే విధంగా ఈ 8 వచనాలను రాయడం జరిగింది. దీనికి నేపథ్యం ఏంటంటే ముందు అధ్యాయంలో చెప్పుకున్న మాటలే. ముందు అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఎవరైనా ఒక వ్యక్తి శరీరమందు సున్నతి పొందాడు కానీ హృదయంలో సున్నతి జరగలేదు, అప్పుడు అతని శరీరంలో పొందినటువంటి సున్నతి వలన అతనికి ఏదైనా ప్రయోజనం మేలు జరుగుతుందా? జరగదు. ఎందుకు? అబ్రహాముకి భౌతికంగా జన్మిస్తే అతడు యూదుడవడు. అంతరంగంలో అతను అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉంటేనే అతడు యూదుడవుతాడు అని యూదుల గురించి మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే యూదులందరూ ఏమనుకుంటున్నారు, మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మా పితరులుగా కలిగి ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యానికి వారసులం మేమే, మా పుట్టుకను బట్టి దేవుడు మాకు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు అనే భ్రమలో మొదటి శతాబ్దపు యూదులందరూ కూడా జీవిస్తున్నారు. పౌలు ఏమంటున్నాడంటే నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను పితరులుగా కలిగి ఉంటే, పూర్వీకులుగా కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవు కావు. హృదయంలో సున్నతి జరిగితేనే
హృదయంలోనే దేవుని ఎడల ప్రేమ, దేవుని మాటకు విధేయత అనేది అది జరిగితేనే, పాపం అనే దాని విషయంలో నువ్వు పశ్చాత్తాప పడితేనే, దాని నుంచి వెనక్కి తిరిగితేనే, దానిని అసహించుకుంటేనే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఆసీనుడు అవుతావు అని పౌలు చెబుతున్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత దీనిని ఎలా తిప్పి చెప్పడం ప్రారంభించారంటే మనుషులు, అదిగో పౌలు చూసారా, అతను యూదులను చాలా కించపరిచి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలంటే ఏమాత్రం కూడా అతనికి మంచి అభిప్రాయము లేదు. ఇశ్రాయేలీలు అంటే యూదులు అసలు దేవునికి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదన్నట్టే మాట్లాడుతున్నాడు అని అతని బోధనని వక్రీకరించడం ప్రారంభించాడు. అందుకని ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటి ఆ ప్రశ్న? అట్లయితే యూదులకు కలిగిన గొప్పతనం ఏంటి? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? మీరు మిగిలిన వచనాలు చదవకుండా దానికి జవాబు చెప్పండి. ఇంతకుముందు ఏం మాట్లాడాడు? శరీరమందు సున్నతి పొందాడు కానీ వాక్యాన్ని లోపడట్లేదు. అప్పుడు ఏమి సున్నతి ఉపయోగం లేదు, దానివల్ల కలిగే మేలేమీ లేదు. కానీ ఒకరికి సున్నతి లేదు, కానీ దేవుని మాట అంటే అచంచలమైన విశ్వాసము, ఆయన మాటకు విధేయత చూపించాలనే మనస్సు ఉన్నాయి. అతనికి శరీరమందు సున్నతి లేకపోయినా అతను సున్నతి పొందిన వంటి వాడే అన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ప్రశ్న? ఒకడికి అంటే యూదుడు ఉన్నాడు, సున్నతి పొందాడు. అయితే ఆ సున్నతి వలన అతనికి ఏ ఉపయోగము లేదా? యూదునికి కలిగినటువంటి గొప్పతనం ఏమీ లేదా అంటే పౌలు జవాబు చెప్తున్నాడు, ప్రతి విషయం అందును అధికమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి ముగ్గురు ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు యూదులు దేవుని కోణాన్ని బట్టి చూస్తే వాళ్ళు మనందరికంటే కూడా అధికులే. ఎందుకు అంటే చూడండి, మొదటి విషయం అంటున్నాడు, దేవోక్తులు యూదుల వరకు చేయబడిను. దేవోక్తులు అంటే దేవుని మాటలు, దేవుని మాటలు యూదుల పరము చేయబడిను. అంటే యూదులకున్న గొప్పతనంలో ప్రధానమైనది ఏంటి? దేవుని వాక్యం మొట్టమొదట ఎవరికి ఇవ్వబడింది? యూదులకే ఇవ్వబడింది. 66 గ్రంథాల్లో కేవలం 2 గ్రంథాలు మాత్రమే అన్యుడి చేత రాయబడిన, మిగిలిన 64 గ్రంథాలు కూడా యూదులు రాసిచ్చినవే. అందువల్ల ప్రపంచానికి యూదులు చేసిన అత్యంత గొప్ప మేలు, ప్రపంచానికి యూదుల ద్వారా దేవుడు బైబిల్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఆధిక్యత! నిజానికి ప్రపంచం అంతా కూడా యూదులకి మానవ కోణంలో మాట్లాడుకుంటే ఎంత రుణపడిపోయి ఉన్నారు. ఎందుకంటే యూదులు లేకపోతే బైబిల్ లేనట్లే కదక. అందువల్ల యూదులకి కలిగిన గొప్పతనంలో మొట్టమొదటిది, ప్రధానమైనది, దేవుడు తన మాటలను ఒక నిధిలాగా తీసుకెళ్లి వాళ్ళ చేతులు పెట్టాడు. అది మొట్టమొదటిది గొప్పదైనటువంటి ప్రయోజనం. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోను, సమూయేలు, దావీదు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, పౌలు, పేతురు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఎవరు? యూదులు. మనం చాలా విశ్వాసంలో మనకు హీరోలుగా ఎంచుకునే వాళ్ళందరూ కూడా యూదులే. అంతేకాదు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? యూదుల్లో నుంచి వచ్చాడు. అందువల్ల అసలు యూదులు అనే వాళ్ళని మీ జీవిత కాలంలో మీరు చూడకపోయినా, కలవకపోయినా సరే, యూదుల విషయంలో మీకు నాకు కూడా చాలా మంచి అభిప్రాయం ఉండి తీరాలి. ఎందుకంటే వారి ద్వారానే వాక్యం మనకు ఇవ్వబడింది, వారి ద్వారానే రక్షకుడు మనకు అనుగ్రహించబడ్డాడు.
యూదుడుగా పుట్టినంత మాత్రాన అందరికీ రక్షణ వచ్చేది. కానీ యూదుడుగా పుట్టినందువలన వాళ్లకు కలిగిన ప్రధానమైన మేలులో మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యము వాళ్లకు మొదట అనుగ్రహించబడింది. అది వాళ్ళకు కలిగినటువంటి మేలులో అతి గొప్ప మేలు. ఆదికాండం 17వ అధ్యాయాన్ని ఒక్కసారి నేను చదువుతాను. ఈ సందర్భంలో యూదులతో దేవుడు చేసిన వాగ్దానం ఎలాంటిదో మనం గమనిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు అండి? 99 సంవత్సరాలు అయినప్పుడు, వయసులో ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండు. నాకు నీకు మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నువ్వు నిందారహితుడుగా జీవించు. నేనేం చేస్తా? నీకు నాకు మధ్యలో ఒక ఒప్పందం. నిబంధన అంటే ఒక ఒప్పందం అన్నమాట. ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ నేను చేస్తాను. నిన్ను అధికంగా అభివృద్ధి చెందిస్తాను. అబ్రహాం అలాగే సాగిలపడి ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడితే ఇలా అంటాడు, 4వ వచనం, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేశాను. నీవు అనేక జనాలకు తండ్రి అవుతావు. అందువల్ల నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. 6వ వచనం, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనాలు వచ్చినట్టు నియమిస్తాను. రాజులు నీలో నుండి వస్తారు. నేను నీకు నీ తర్వాత నీ సంతానానికి దేవుడినై ఉండినట్లు నాకు నీకు నీ తర్వాత వారి తరాల్లో నీ సంతతికి మధ్యన నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. నీకు నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశాన్ని అనగా కనాన దేశం అంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడినై ఉంటాను అని అతనితో చెప్పాడు. కాబట్టి నువ్వు నీ సంతానం వాడు నా నిబంధన గైకొనాలి. ఆ నిబంధన ఏంటి? 10వ వచనం, నాకు నీకు నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదంటే మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. 8 దినముల వయస్సు గలవాడు, 12వ వచనం ప్రకారం చూస్తే 8 దినాల వయస్సు గలవాడు నీ ఇంట పుట్టినవాడైనా నీ సంతానం కాని అన్యుని యొక్క వెండితో కనబడిన వాడైనా మీ తరాల్లో ప్రతి మగవాడు నీలో సున్నతి పొందాలి. సో ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను నీకు దేవుడినై ఉంటాను, నీ తర్వాత నీ సంతానం వారికి కూడా నేను దేవుడినై ఉంటాను. మీరేం చేయాలి? మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. పుట్టిన మగబిడ్డ ఎన్నో రోజున సున్నతి పొందాలి? 8వ రోజున సున్నతి పొందాలి. అంటే సరిగ్గా వారానికి. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఆయన జన్మించిన 8వ దినాన ఆయన దేవాలయాన్ని తీసుకెళ్ళి ఆయన కూడా సున్నతి చేశారు. ఇప్పుడు పురుషులు పొందిన సున్నతి దేవునికి ప్రజలకు మధ్యన ఒక నిబంధనకు గుర్తు అన్నమాట. కానీ నిజానికి శరీరమందు జరిగిన సున్నతి హృదయంలో జరిగినటువంటి సున్నతికి బహిరంగమైన రూపం. అందుకని గత వారం వాక్యం చెప్తూ నేను అన్నాను, ఇది ఒక రకంగా బాప్తిస్మం లాంటిది అని చెప్పాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బాప్తిస్మం ఒకటి ఉంది. అంటే మనం క్రీస్తుతో పాటు చనిపోవడం, సమాధి చేయబడడం, క్రీస్తుతో పాటు తిరిగి లేవడం అనేది ఆత్మీయంగా జరుగుతుంది. ఆత్మీయమైన బాప్తిస్మం పొందిన వాళ్ళు దానికి బహిరంగ సూచనగా బహిరంగంగా నీటి బాప్తిస్మం అనేది పొందాలి. అయితే నీటి బాప్తిస్మం పొంది హృదయంలో అంతరంగంలో ఎలాంటి మార్పు జరగకపోతే నీటి బాప్తిస్మం లేదని ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందువల్ల సున్నతి అనేది ఒక రకంగా బాప్తిస్మం లాంటిది అని చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడితే ఏమంటున్నాడు? మీ సంతానంలో ఉన్న ప్రతి వాడికి, ప్రతి పురుషునికి 8వ దినాన సున్నతి చేస్తే అది నా నిబంధనను మీరు గైకొన్నట్లు.
అయితే ఆ సున్నతి అనే దాన్ని చెప్పడానికి ముందు అబ్రహాముతో పలికిన మాట ఏంటంటే, నువ్వు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడుగా ఉండు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ 2 పనులు అబ్రహాముకి చెబుతున్నాడు దేవుడు. ఒకటి, నువ్వు సున్నతి పొందాలి. 2, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండాలి. అది నువ్వు నీ వైపు నుంచి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు స్థలాన్ని, ఇల్లును అమ్మాలన్నా కొనాలన్నా ఇద్దరికి బాధ్యత ఉంటుందా ఉండదా? అమ్మేవాడు ఏం చేస్తాడు అంటే తన పేరున రాయబడిన పత్రాలన్నింటినీ కూడా తీసుకొచ్చి కొనుక్కునేవాడి పేరును రాస్తాడు. కొనుక్కునేవాడు ఏం చేయాలి? మొదట కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ గడువు తేదీ ముగిసే లోపు ఆ మిగిలిన ధనం అంతటినే కూడా ఆ అమ్మేవాడికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నిబంధన అగ్రిమెంట్ జరుగుతుంది. అమ్మేవాడు చేయాల్సిన పని ఉంది, కొనేవాడు చేయాల్సిన పని ఉంది. అలాగే ఇప్పుడు దేవుడు అబ్రహాముతోనూ అబ్రహాము సంతానంతోనూ నిబంధన చేశాడు. ఈ నిబంధనలో అబ్రహాము సంతానం వాడు చేయాల్సిన పని ఉంది, అలాగే దేవుడు చేస్తానన్నది కూడా ఉంది. అబ్రహాము ఏం చేయాలి? మొదటిగా సున్నతి పొందాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞలను గైకొంటూ నిందారహితుడిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, నేను నీకు దేవుణ్ణై ఉంటాను, నీ సంతానం వారికి దేవుణ్ణై ఉంటాను. ద్వితీయోపదేశకాండంలో తర్వాత చూస్తే ఆశీర్వాదాలు శాపాలు ఉన్న అధ్యాయాన్ని చూస్తే, ఇదిగో నా ఆజ్ఞలను గైకొంటే మీరు అన్ని చోట్ల ఆశీర్వదించబడతారు. మీ ఇంట్లో మీ పిండిని పిసికే తొట్టి ఉంటుంది కదా, అందులో మీరు ఆశీర్వదించబడతారు. అంటే పిండి అయిపోదు. మీకు పొలంలో ఆశీర్వదించబడతారు, పశువులు మేపితే ఆశీర్వదించబడతారు, వ్యాపారంలో ఆశీర్వదించబడతారు, యుద్ధంలో గెలుస్తారు, మీ సంతానాభివృద్ధి వస్తుంది, ఏ భయంకరమైన తెగులు మిమ్మల్ని చేరదు అనే ఆశీర్వాదాలు చెప్పాడు. కానీ మీరు నా ఆజ్ఞలను ధిక్కరిస్తే మీరు అన్ని చోట్ల నష్టపోతారు. చివరికి మిమ్మల్ని ఇతర దేశాలకు అప్పగించి వాళ్ళు మిమ్మల్ని, మీ సంతానం వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయే విధంగా నేను మిమ్మల్ని అప్పగించేస్తానని హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అయితే ఏం జరిగింది? ఇశ్రాయేలు జనాంగాన్ని మనం ఆరంభం నుంచి కూడా చూస్తే అధిక శాతం దేవుని నిబంధనను తృణీకరించిన వాళ్ళే మనకు కనిపిస్తారు. కొన్ని కాలాల్లో కొద్ది మంది మాత్రమే దేవుని నిబంధనను వాళ్ళు పాటించినట్లు మన వాక్యంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నిబంధనను ఇద్దరు చేసుకున్నారు, దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు. మీరు మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం కూడా చదివితే, మోషే ఆజ్ఞలన్నింటినీ కూడా చదువుతున్నప్పుడు ఇదిగో మేము వీటన్నిటిని కూడా చేస్తాము అని ప్రజలు కూడా ఒక్కసారిగా వాళ్ళు కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. అందువల్ల నిబంధన ఇద్దరు చేశారు, దేవుడు చేశాడు, ఇశ్రాయేలీయులు చేశారు. కానీ ఇశ్రాయేలీయులు తర్వాత కాలంలో ఏం జరిగింది? ఆ నిబంధనను వాళ్ళు అతిక్రమించారు. అంటే ఇప్పుడు అమ్మేవాడు కొనేవాడు ఉదాహరణ తీసుకుందాం. అడ్వాన్స్ ఇచ్చాడు కొనుక్కునేవాడు, తర్వాత ఒక 40-45 రోజులు గడువిస్తారు కదా సుమారు. ఆ 40-45 రోజులు గడువులో డబ్బులు తిరిగి మిగిలిన డబ్బులన్నీ కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వెంకటేష్ని అడగండి ఏం జరుగుతుంది. ఓకే, వెంకటేష్ తర్వాత చెప్తాడు. ఎందుకంటే గడువు సమయం చాలా గడిచిపోయింది, తను ఇవ్వడానికి రెడీయే. తన వైపు నుంచి ఒక సమస్య, ఆయన అమ్మేవాడి వైపు నుంచి ఒక వైపు సమస్య. సరే, ఇద్దరులో ఒకళ్ళు కరెక్ట్గా ఉన్నారనుకుందాం, ఒకళ్ళు కరెక్ట్గా లేరు. అంటే కొనేవాడు డబ్బులతో రెడీగా ఉన్నాడు, కానీ అమ్మేవాడు మొదటేమో ఉదాహరణకి గజం వచ్చి 30,000 అన్నాడు అనుకోండి. కానీ అగ్రిమెంటు అయిపోయిన తర్వాత కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మనం 30,000 అన్నానా? లేదు
40,000 ఇప్పుడు గజం అన్నాడు అనుకోండి, గొడవ అవుతా అవదా? ఖచ్చితంగా అవుతుంది. లేదా కొనుక్కునేవాడు మొన్న గజం 30,000 అన్నావు కదా, లేదు లేదు నేను ఇప్పుడు 20,000 ఇస్తాను అన్నాడు అనుకోండి, గొడవ అవుతుందా అవదా? ఎందుకు? నిబంధనను వాళ్ళు అతిక్రమిస్తున్నారు. ఎందుకంటే రాసుకున్నది, మాట్లాడుకున్నది, ఒప్పందం అయిన తర్వాత కూడా ఎవరో దాన్ని కొట్టివేరు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళు హృదయమందు సున్నతి పొందకపోవడం వల్ల దేవుని నిబంధనను అతిక్రమించి వాళ్ళు విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు తాను ఇచ్చిన మాటను నెరవేర్చాలా అక్కర్లేదా? ఇప్పుడు రామపత్రిక 3వ అధ్యాయంకి వచ్చాను చూడండి ఒకసారి. అట్లయితే మళ్ళీ మొదటి నుంచి చదువుతున్నాను. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? ప్రతి విషయం అందరూ అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడను. అక్కడి వరకు మనం మొదటి మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళకి మొట్టమొదటి కలిగిన మేలు ఏంటంటే దేవుని వాక్యం వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు చూడండి 3వ వచనం ఒకసారి చదవండి. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. అసలు అలా అనకూడదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు మాట తప్పారు కదా, ఇప్పుడు దేవుడు కూడా తన నిబంధనను అతిక్రమిస్తాడా? మాట తప్పుతాడా? నో 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 నో. అసలు దేవుడు మాట తప్పుతాడు అనే మాటే నీ నోట్లోంచి రాకూడదు. కొందరు అవిశ్వాసులు అయ్యారు, వాళ్ళు నిబంధనను అతిక్రమించారు. అయితే దేవుడు, నేను నీ సంతానం వారికి దేవుడుగా ఉంటాను అనే నిబంధనను మాత్రం ఆయన, సరే మీరు పాటించలేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతాను అని ఆయన అనలా. తప్పనిసరిగా ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాడు అని దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు ఖచ్చితంగా. అయితే ఎంతవరకు అది కొద్దిగా మాత్రమే అది నెరవేరింది. కానీ రాబోయే కాలంలో దేవుడు తప్పనిసరిగా కనాను దేశం అంతటిని ఇశ్రాయేలు ప్రజలకు నిత్యమైన స్వాస్థ్యంగా ఇస్తాడు. అంతేకాదు రోమా పత్రిక మీరు 11వ అధ్యాయం చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించుకునేటటువంటి రోజు ఒకటి రాబోతుంది అన్నమాట. రోమా పత్రిక 11వ అధ్యాయం. రామపత్రిక 11వ అధ్యాయం 26, 27 వచ్చిన చూడండి. 25 నుంచి చదువుతాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేంటంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందట? కఠిన మనస్సు కలిగింది. ఈలోపు ఏం జరుగుతుంది? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు వాళ్ళకి కఠినత్వం వస్తుంది. అంటే ఇప్పుడు కూడా దేవుడు ఆయన ప్రణాళికను నెరవేరుస్తూనే ఉన్నాడు. అంటే అన్యజనుల ప్రవేశము, దేంట్లోకి ప్రవేశము అంటే దేవునితో అన్యజనులు ఇప్పుడు నిబంధనలోనికి వస్తున్నారు అన్నమాట. విశ్వాసంలోనికి, క్రీస్తు ద్వారా దేవుని కుటుంబంలోనికి వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అన్యజనుల లెక్క ఒకటి ఉంది దేవునికి, ఇంతమంది రక్షించబడాలి అనేది లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క అంతా కూడా పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులకి వాళ్ళ హృదయానికి ఉన్నటువంటి ఆ కఠినత్వం అనేది తొలగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? 26వ వచనం. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు. ఇప్పుడు తర్వాత మాట చూడండి, అద్భుతమైనది. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. చూడండి, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేశాడా ఇశ్రాయేలీయులని? నో.
ఒకానొక రోజు రాబోతుంది, అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ రక్షించబడు. అయితే ఆ ఇశ్రాయేలీలందరూ కూడా రక్షించబడడానికి ముందే ఏం జరుగుతుంది? అన్యజనుల్లో ఎంతమంది రక్షణ పొందాలని దేవుడు ముందుగా నిర్ణయించాడో వాళ్ళ సంఖ్య సంపూర్ణంగా నెరవేరిపోతుంది. అంటే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు యేసుక్రీస్తు ద్వారా వచ్చేస్తారు. అప్పుడు అన్ని జనుల లెక్క పూర్తయిపోయింది. లెక్క పూర్తయిపోయిందా, అయితే ఇశ్రాయేలీయులకున్న ఆ కఠినత్వాన్ని తీసే అని దేవుడు అనగానే వాళ్ళ కఠినత్వం తీసివేయబడుతుంది, వాళ్ళ భక్తిహీనత వారి నుంచి తొలగించబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. సో దేవుడు ఇశ్రాయేలీలతో చేసినటువంటి నిబంధనను కొన్నాళ్ళలో హోల్డ్లో పెట్టాడు అనమాట. దాన్ని రద్దు చేసేయలేదు పూర్తిగా, దాన్ని కొన్నాళ్ళు తర్వాత దీనిని సంపూర్ణంగా నేను నెరవేరుస్తాను అని కొన్నాళ్ళు దాన్ని ఆపాడు అన్నమాట. కాబట్టి కొందరు అవిశ్వాసులైనంత మాత్రాన, కొందరు మాట తప్పినంత మాత్రాన దేవుడు మాట తప్పుతాడా? దేవుడు మాట తప్పనే తప్పడు. అందువల్ల ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలే. యూదులంటే ఎవరు? దేవుని ప్రజలే. కఠినత్వం ఇప్పుడు ఉంది. అన్యజనులమైన మన నిమిత్తం దేవుడు వాళ్లకు కొద్ది మటుకు కఠినత్వం వచ్చే విధంగా అనుమతించాడు. వాళ్ళు నిబంధన మీరారు కాబట్టి ఆ కఠినత్వాన్ని వాళ్లకు ఇచ్చి సువార్తని యూదుల దగ్గర నుంచి అన్యజనులకు తీసుకుని వచ్చాడు. అందువల్ల దేవుడు కొందరు అవిశ్వాసులు అయినంత మాత్రాన దేవుడు అబద్ధికుడు అవ్వడు, దేవుడు మాట తప్పడు, దేవుడు సత్యవంతుడు. ఇప్పుడు గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచించండి. వాళ్ళు నిబంధనను అతిక్రమించినా కూడా దేవుడు తన నిబంధనను అతిక్రమించలేదు. ఇది దేవుని గొప్పతనాన్ని ఏ విధంగా చూపిస్తుందో ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇది చెప్పడం కోసమే ఒక ఉదాహరణ అంటున్నాను. ఇప్పుడు నువ్వు నిబంధనను అతిక్రమించలేదు, నువ్వు పాటించాల్సిందంతా పాటించావు. అప్పుడు నేను పాటించాల్సింది కూడా నేను పాటించాను. అప్పుడు ఇద్దరు మంచి వాళ్ళే అవుతారు కదా. అంటే ఉదాహరణకి స్థలం అమ్మడం అనేది తీసుకోండి ఉదాహరణ. నేను ఇస్తానన్న మాట ప్రకారం నేను నిలబడ్డాను, మీరు ఇస్తానన్న మాట ప్రకారం మీరు కూడా నిలబడ్డారు. అప్పుడు ఇద్దరు మంచి వాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు రివర్స్ ఆలోచించండి. నేను ఏ మాట అయితే ఇచ్చానో దాని మీద నేను నిలబడలేదు అనుకోండి, నేను నిలబడాల. కానీ నేను మాట మీద నిలబడకపోయినా సరే మీరు చేసిన ఒప్పందానికి మీరు కట్టుబడి మీరు మాత్రం మాట మీద నిలబడ్డారు. అప్పుడు మీ గొప్పతనం పెరుగుతుందా పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే నేను మాట తప్పడం వల్ల మీ గొప్పతనం అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుందా లేదా? ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇద్దరు జంటలు ఉన్నారు, వివాహం చేసుకున్న ఇద్దరు జంటలు ఉన్నారు. ఉదాహరణ కోసం మాత్రమే, సీరియస్గా తీసుకోకండి. రెండు జంటలు ఉన్నారు. అందులో ఒక జంట ఏమో ఒకళ్ళకొకళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. సో ఇద్దరు మంచోళ్ళే. కానీ రెండవ జంట చూస్తే ఈ రెండవ జంటలో ఒకళ్ళు దారి తప్పారు. ఒకళ్ళు విశ్వాసఘాతకులై నిబంధనను అతిక్రమించి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే ఒకళ్ళు మాత్రమే దారి తప్పారు. అంటే ఉదాహరణకి భార్య భర్త దారి తప్పారు. అయితే మిగిలిన వ్యక్తి మాత్రం నా భర్త పాపం చేసినా కూడా, నా భార్య పాపం చేసినా కూడా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకోను, నేను మాత్రం నీతిగా నిలబడే ఉంటాను
అని కంకణం కట్టుకుని కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు అలా నీతి కోసం నిలబడిన వాళ్ళ ఘనత పెరుగుతుందా పెరగదా? అంటే ఇప్పుడు మొదటి జంట చూస్తే ఎవరో తప్పు చేయాల, ఇద్దరు మంచివాళ్ళే. కానీ ఈ నలుగురిలో ఎవరు ఎక్కువ గొప్ప వాళ్ళగా కనిపిస్తున్నారు? ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరున్నారు. ఎవరు ఎక్కువ గొప్ప వాళ్ళగా కనిపిస్తున్నారు? అంటే తనకు అన్యాయం జరిగినప్పటికీ కూడా నీతి కోసం నిలబడినటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు ఎక్కువ గొప్ప వాళ్ళుగా కనబడుతున్నారు. ఎందుకు అంటే తనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పాపం ఉన్నప్పటికీ కూడా అతను ఆమె నీతి కోసం నిలబడ్డారు కదా, అందుకని అతనికి ఆమె గొప్పతనం ఎక్కువగా కనిపిస్తాం. కాబట్టి ఇప్పుడు గమనించండి, తనకు తన జీవిత భాగస్వామి అన్యాయం చేయడమే ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని పెంచింది. అంటే సరే, ఈ ఉదాహరణ నుంచి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడి వాక్యం దగ్గరికి వెళ్దాం. 5వ వచనం చూస్తే, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము. 7వ వచనం మరలా, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. అంటే ఇప్పుడు ఏమంటానంటే దేవుడు నమ్మదగిన వాడు. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిబంధనను అతిక్రమించారు. ఇప్పుడు నేను ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, దేవుడు ఇశ్రాయేలుతో పాత నిబంధనలో ఉన్న బంధాన్ని భార్యాభర్తల సంబంధంగా పోల్చాడు. అందువల్ల నా నిబంధనను మీరు అతిక్రమించి మీరు ఇతర దేవతలతో వ్యభిచరించి అనే మాటలు ప్రవక్తల గ్రంథాల్లో 15 సార్లు కనబడతాయి, వ్యభిచరించి అని. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నిబంధనను అతిక్రమించారు, కానీ దేవుడు మాత్రం తన నిబంధనను అతిక్రమించాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపం దేవుని యొక్క నీతిని ఇంకా గొప్పగా చూపిస్తుంది, దేవుని సత్యాన్ని ఇంకా గొప్పగా చూపిస్తుంది. అంటే ఈ మాట చెప్తే చాలా మంది పౌలుని ఏమని దూషించడం మొదలు పెట్టారంటే, చూసావా ఏం చెప్తున్నాడు పౌలు, ఇశ్రాయేలీయులు చేసిన పాపమట దేవుని యొక్క పరిశుద్ధత ఇంకా గొప్పగా చూపిస్తుందట, ఇశ్రాయేలీల దుర్నీతట దేవుని యొక్క నీతిని ఇంకా గొప్పగా చూపిస్తుందట, ఇశ్రాయేలీల అసత్యము దేవుని సత్యం ఇంకా గొప్పగా చూపిస్తుందట. అంటే చూశాడు ఏం చెప్తున్నాడు అని పౌల్ని దూషించడం మొదలుపెట్టారు. అలా దూషిస్తూ ఏమంటారంటే, సరే ఇప్పుడు నేను పాపం చేయడం వల్ల దేవుని యొక్క గొప్పతనం అనేది ఇంకా ఇంకా గొప్పగా కనిపిస్తుంది అంటున్నావు కదా, కాబట్టి నేను ఇంకా ఇంకా అదే విధంగా పాపంలో కొనసాగితే ఏం జరుగుతుంది, దేవుని యొక్క మహిమ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఏమంటారు, ఎలా పాలిస్తున్నారు దాన్ని, అరే చేయండి రా పాపం ఇంకా, ఎందుకంటే మీరు అలా పాపం చేస్తూ ఉంటే దేవుడికి ఇంకా మహిమ పెరుగుతూ ఉంటుందంట. అదే పౌలు చెప్తున్నది, కృప విస్తరిస్తుందని పాపంలో కొనసాగుదామా అంటాడు రామపత్రిక 6వ అధ్యాయంలో. అది కాదు దేవుని ఉద్దేశం, దేవుని పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఉద్దేశం అది కాదు. మనుషులు పాపం చేస్తే ఆ పాపానికి తగిన శిక్షను మనుషులు పొందుకుంటారు. అయితే పాపం చేసినటువంటి మనిషి పశ్చాత్తాపపడితే దేవుడు క్షమించి దేవుడు దయ చూపిస్తాడు కదా. కాబట్టి పాపిని క్షమించడం ద్వారా, పాపి ఎడల దయ చూపించడం ద్వారా దేవుడి యొక్క ప్రేమ, ఆయన క్షమాగుణం ఇంకా గొప్పగా కనిపిస్తుంది. మంచివాడిని ప్రేమించడంలో గొప్పతనం కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే మంచోడిని ప్రేమించడానికి కష్టపడాలా, మంచోడిని ప్రేమించడానికి కష్టపడనక్కర్లా. ఇంట్లో మనల్ని అర్థం చేసుకుని మెలిగే వాళ్ళతో మనం పెద్దగా ఓర్చుకోవాల్సిన, సహించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మనల్ని అర్థం చేసుకోకుండా పదే పదే విసిగించే వాళ్ళతోనే మనకు ఓర్పు అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అందువల్ల ఇప్పుడు దేవుడు మంచి వాళ్ళను ప్రేమించలేదు, దేవుడు ప్రేమించినది దుష్టులను, దుర్మార్గులను, దుర్నీతి పరులను.
కాబట్టి దుర్నీతి పరులను ప్రేమించడం వల్ల దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనం ఇంకా ఇంకా పెరిగింది. అందువల్ల మనుషులు పాపం చేస్తే అది దేవునికి ఇంకా ఎక్కువ మహిమ తీసుకొస్తుంది అనే విధంగా పౌలు యొక్క బోధనను వక్రీకరించడం మొదలుపెట్టారు. కానీ పౌలు ఎందుకు చెబుతున్నాడు? చెడ్డ వాళ్లను కూడా దేవుడు ప్రేమించాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడు. నీ చెడుతనం దేవుని యొక్క ప్రేమ గొప్పతనాన్ని ఇంకా ఇంకా గొప్పగా చూపిస్తుంది అంటే, ఓ నా చెడుతనం దేవుడి ప్రేమ ఇంకా గొప్పగా చూపిస్తుందా? అయితే అది ఇంకా గొప్పగా చూపించాడా అని నేను ఇంకా ఎక్కువ పాపం చేస్తాను. నువ్వు ఇంకా ఎక్కువ పాపం చెయ్యాలని దేవుడు కోరట్లేదు. నువ్వు ఇంకా ఎక్కువగా పాపం చేస్తే దేవుడి గొప్పతనం ఇంకా పెరుగుతుందని దేవుడు కోరుకోవట్లా. దాన్ని పాపాన్ని ప్రేమించే వాళ్ళు దానికి అంటే ఎలా చెప్పినా సరే, పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్పినా దాన్ని వక్రీకరించి వాళ్ళు పాపం చేయడానికి అనుకూలంగా మార్చుకుంటారన్నమాట. ఒక ఆయన అన్నాడంట, ఇదిగా మంది వేసేది నేను ఒక్కడే కాదు, చర్చిలో ప్రతి ఒక్కడు మంది వేస్తాడు అన్నాడు. అరే ఇదేంట్రా అంటే, చర్చిలో ఇచ్చే ద్రాక్షారసం ఏమనుకుంటున్నావు, అది మంది. అది విన్నారా? చర్చిలో ప్రతి ఒక్కడు మందు కొట్టినట్టే. ఇప్పుడు ఎందుకు? చర్చిలో తాగే ఆ ద్రాక్షారసం మందుతో సమానం. అందుకని చర్చికి వెళ్ళే నేను ఒక్కడే కాదు, చర్చికి వెళ్ళే ప్రతి వాడు మందు తాగుతున్నాడు అన్నాడు. సరే అయితే ఆ మందు మానేసి మరి ఇక్కడికి వచ్చి మందు తాగొచ్చుగా. అది మాట. దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి మనం తాగే ఎంత అవుతుందండి ద్రాక్షారసం? మేమేం మీకు 1 లీటర్ ద్రాక్షారసం ఇవ్వట్లా మీకు కదా, ఒక చిన్న కప్పులో వేస్తుంది. కానీ తన పాపాన్ని సమర్థించుకోవడానికి చర్చిలో ఉన్నవాళ్ళు కూడా మందు కొడతారు అంటాం. ఏమంటుందండి? తన పాపాన్ని సమర్థించుకోవడం కోసం వాక్యంలో లేకపోతే సంఘంలో జరిగే వాటిని వక్రీకరించి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అన్నమాట. పాపం చేసేవాడు దాన్ని సమర్థించుకుంటాడు. నేనైనా చేస్తుంది, దొంగతనం చేసేవాడు అదే అనుకుంటాడు, వేశ్యలు కూడా అలాగే అనుకుంటారు, మటలు చేసేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు అందరూ కూడా అనే మాట ఏంటనంటే, మేము ఒక్కడమే ఉన్నామా అని. కానీ నువ్వు నిజంగా దేవుని వాక్యానికి భయపడే వ్యక్తి అయితే, నేను చేసింది పాపమే, అది తప్పే, అది చేయకూడదు కానీ చేశాను, అది తప్పే అని కేవలం దేవుని ఆత్మను కలిగిన వాడు మాత్రమే చెబుతాడు. పాపాన్ని సమర్థించుకోడు. కాబట్టి పౌలు అలాగే అపోస్తలులు చేసినటువంటి బోధనే వక్రీకరించి వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళ బోధను తిప్పుకుంటున్నారు అన్నమాట. అందుకని పౌలు అంటున్నాడు, నో అట్లా అనకూడదు, అలా అనకూడదు. మన దుర్నీతి దేవుని నీతిని ఇంకా గొప్పగా చూపిస్తుందంటే నువ్వు దుర్నీతిలో కొనసాగాలని కాదు, నువ్వు దాన్ని విడిచిపెట్టడమే దేవుని చిత్తం. ఎవరైతే ఇగో దేవునికి మహిమ కలిగే విధంగా నేను ఇంకా పాపంలో కొనసాగుతా అని అన్నాడంటే వాళ్ళకు వచ్చే శిక్ష ఉంటుంది చూసారా, అది న్యాయమైంది. అదే పౌలు 8వ వచనంలో అంటాడు, మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెబుతున్నారు. అలాంటి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. ఎవరైతే అలా వక్రీకరిస్తున్నారు, పాపం చేయడానికి సేవకులు వాక్యము చెబుతున్న దానిని వక్రీకరించి దీనివల్ల దేవునికి ఇంకా గొప్ప మహిమ వస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేటటువంటి శిక్ష సామాన్యంగా ఉండదు, అది న్యాయం కూడా అంటారు. సో ఇప్పుడు నేను ముగించే ముందు అంటే ఈ 8 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మీ ముందు పెట్టాను. ఇంకా అన్ని వచనాలు పూర్తిగా ధ్యానం చేయలేదు. వచ్చే వారం దీన్ని మనం కొనసాగిద్దాం. అయితే ఇందులో నుంచి
మనం నేర్చుకునే కొన్ని పాఠాలు ఉన్నాయి చూడండి. దేవుడి గురించి ఈ వాక్యంలో రాయబడిన కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. మొదటిగా 3వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. సో అక్కడ దేవుడి గురించి ఉన్న మాట ఏంటి? దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. అంటే మీరు నిబంధనను అతిక్రమించిన నేను మాట తప్పను అని ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. 4వ వచనంలో చూడండి, ప్రతి మనుషుడు అబద్ధికుడే అవుతాడు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కాబట్టి ఇప్పుడు దేవుడి గురించి ఉన్న రెండవ మాట ఏంటి? దేవుడు సత్యవంతుడు. తర్వాత 5వ వచనంలో చూస్తే దేవుడు అన్యాయస్తుడగునా? కాదు. ఆయన ఎవరు? దేవుడు న్యాయవంతుడు. సో ఇప్పుడు చూడండి ఎన్ని మాటలు వచ్చింది? దేవుడు నమ్మదగినవాడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఆ తర్వాత 7వ వచనంలో 6, 7 వచనాలు చూస్తే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. సో ఇప్పుడు దేవుడు ఎవరు అంటే లోకానికి న్యాయంగా తీర్పు తీర్చేవాడు. గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవునిలో అన్యాయము, అక్రమము, పాపము అనే వాటికి తావులేదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రమూ లేదు. కాబట్టి ఇందులో నుంచి ఈ వాక్య భాగం నుంచి మనం మొదటిగా దేవుణ్ణి స్తుతించడానికి మనకి ఈ కారణాలు కనబడతాయి. సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, తీర్పరి అని. తర్వాత ఇప్పుడు ఇంకా మనం ఈ 4 కారణాలు బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఇంకోటి ఏంటంటే దేవభక్తులు యూదుల పరం చేయబడి, అంటే ప్రధానంగా దేవుడు యూదులకు చేసిన మేలు ఏంటంటే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు అని పిలవబడిన వాళ్ళకి, వాళ్ళు హృదయమందు క్రైస్తవులు కాకపోయినా కనీసం బహిరంగంగా అయినా కూడా వాళ్ళ క్రైస్తవులు అయినా వాళ్ళకు కూడా అంతమంది మేలు ఉంది. ఏంటి తెలుసా? దేవుని వాక్యం వాళ్లకు మీకు ఇవ్వబడుతూ ఉంది. దేవుని వాక్యం మీరు రక్షణ పొందకపోతే మీకు పరలోకాన్ని ఇవ్వదు. కానీ కనీసం ఈ లోపల ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని జైలు నుంచి అయినా తప్పిస్తుంది. విన్నారా ఈ మాట? మీరు రక్షణ పొందకపోతే పరలోకం ఇవ్వదు వాక్యం. కానీ కనీసం మీరు ఈ లోకంలో జైల్లో పడకుండా అయినా కాపాడుతుంది. ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న వాటిని పదే పదే వినడం ద్వారా అప్పుడు మీలో ఎలాంటి భావం కలుగుతుంది? అమ్మో, నేను నా జీవిత భాగస్వామికి కట్టుబడి ఉండాలి, నేను అబద్ధం పలకూడదు, మోసం చేయకూడదు. ఎందుకంటే చేశానని దొరికిపోతాం. ప్రతి ఒక్కడు కూడా ఏమనుకున్నాడు? పాపం చేసేవాడు నేను పర్ఫెక్ట్ క్రైమ్ చేశాను అనుకుంటాడు. పరిపూర్ణమైన హత్య చేశాను, ఎక్కడ ఆధారాలు వదలకుండా. ఎంత వెర్రితనం అది! పాపం చేసేవాడు దొరకకుండా ఉండడం. ఇప్పుడు ఈ మాటలు పదే పదే వింటున్నా నీవు ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు నిజంగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించకపోయినా, రక్షణ పొందకపోయినా, కనీసం ఈ మాట అయినా ప్రజల్లో ఉంటుంది. ఏంటి? పాపం చేస్తే దొరికేస్తాను. కనీసం బహిరంగంగా అయినా నువ్వు పాపం చేయకుండా ఉంటావు. అది నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. సో యూదులు కలిగినటువంటి మేళలో ప్రధానమైనది ఏంటంటే వాళ్ళకు వాక్యం ఇవ్వబడింది. నామకార్థ క్రైస్తవులకి జరిగిన ప్రధానమైన మేళలో ఒకటి ఏంటంటే మీకు వాక్యం అనేది ఇవ్వబడింది. అదే ధన్యత. దేవుడు తన మనస్సు ఏంటో తన వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాడు. అదే ధన్యత. ఇంకా క్రైస్తవులకి అయితే చెప్పుకోనక్కర్లేదు. మేళ్ళు హృదయ సంబంధమైన సున్నతి పొందిన వాళ్ళకి, అంతరంగంలో యూదులైన వాళ్ళకి కలిగినటువంటి మేలు ఏంటంటే వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. అందువల్ల మనకి ఇవ్వబడినటువంటి వాక్యం విషయంలోనే మనం నమ్మకత్వాన్ని చూపించాలి. దానిని దేవుడు వాక్యాన్ని మన పరమ చేశాడు. సో దానిని చదవాలి, దానిని ధ్యానించాలి, దానిని నమ్మాలి, దానిని పాటించాలి, దానిని ప్రకటించాలి, దాన్ని భద్రపరచాలి. తప్పుకోదల నుంచి ఈ బాధ్యతలన్నీ కూడా మనకు ఇవ్వబడినాయి. ఒకవేళ ఇశ్రాయేలు అదే చేయలేకపోయారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాక్యాన్ని వాళ్ళు నమ్మలా, వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాక్యాన్ని వాళ్ళు పాటించలా, వాళ్ళు సరిగా ప్రకటించాల్సిన రీతిగా ప్రకటించలా. కాబట్టి దేవుడు మొత్తం అక్కడి నుంచి వాళ్ళని పక్కన పెట్టి అన్ని జనుల దగ్గరికి
వచ్చాడు. కాబట్టి ఈ మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుడి నుంచి పొందినటువంటి మేళ్లను బట్టి ఆయనను స్తుతిస్తూ మనము ఇవ్వబడినటువంటి వాక్యం విషయంలో ధన్యులుగా భావిద్దాం.